これがラストプレーか。ビッグチャンス。いや、俺がいる。హలో గాయ్స్, వెల్కమ్ టు ద క్లాస్. బ్లూలాక్ మంగా ఎక్స్ప్లెనేషన్కి స్వాగతం. ముందు వీడియోలో టాలెంట్కి జీనియస్కి చాలా డిఫరెన్స్ ఉందని ఈజీగా అండర్స్టాండ్ చేసుకుంటాడు. అలాగే నోవా వచ్చి ఈసీఐని కైజర్ ఎవల్యూషన్ కోసం యూజ్ చేసుకుంటాడని తెలిసింది. నెక్స్ట్ జీనియస్కి టాలెంట్కి డిఫరెన్స్ ఏంటి, అలాగే జీనియస్ని డిఫీట్ చేయడానికి ఈసీఐ అలాంటి కెమికల్ రియాక్షన్ని క్రియేట్ చేస్తాడని ఈ వీడియోలో తెలుసుకుందాము. కానీ ఎక్స్ప్లెయిన్ చేసే ముందు ఈ వీడియోను లాస్ట్ వరకు చూసి లైక్, కామెంట్ అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసి మా ఛానల్కి సపోర్ట్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. ఇక లోకి కైజర్ గోల్ని స్టార్ట్ చేయడం చూసి సేమ్ ఈసీగా లాగే ఫీల్ అయ్యి, దేవుడా నువ్వు ఎంత అన్ఫేర్గా ఉన్నావని అంటాడు. అప్పుడు ఈసీగా వచ్చి కైజర్ కూడా సేమ్ నేనేమనుకున్నాను ఎగ్జాక్ట్గా ఎలా చెప్పాడు, నువ్వు కూడా వాళ్ళలాగే జీనియస్ కాదా, నువ్వు నాలాగే కాదు జీనియస్లని నీ ఓన్గా స్టాప్ చేయడానికి ట్రై చేస్తున్నావు, లేదా నువ్వు కూడా నాలాగే ఒక టాలెంటెడ్ లర్నర్ అని అనుకుంటాడు. అప్పుడు ఈగో వచ్చి నార్మల్ గా కొందరికి కాపీ ఎర్రర్స్ అనేవి జరుగుతాయి. తనకి చైల్డ్ వచ్చి వాళ్ళ పేరెంట్స్ కాలేజ్ తో జీన్స్ తో పడతారు. ఎగ్జాంపుల్ హైట్ లో, స్పీడ్ లో అన్నమాట. చాలా కేసెస్ లో వచ్చి ఆ చైల్డ్ చాలా డిఫరెంట్ గా అదర్స్ తో కంపీట్ చేయలేరు. బట్ కొన్ని కేసెస్ లో మాత్రమే ఎన్విరాన్మెంట్ కి అడ్వాంటేజ్ గా జరుగుతుంది. అలా నేచురల్ సెలెక్షన్ ద్వారా అతను చాలా తొందరగా ఎవాల్వ్ అవుతాడు. ఇలా జెనెటిక్ సర్కిల్ కంటిన్యూస్ గా రిపీట్ అవుతూ ఉంటుంది. ఎప్పటి వరకు అంటే ఒరిజినల్ స్పీసెస్ డిఫరెంట్ క్రియేచర్ లాగా ఎవాల్వ్ అయ్యేంత వరకు. దాన్నే ఎవల్యూషన్ అని అంటారని చెప్తే అండ్రీ వచ్చి నువ్వు ఏం చెప్పావో ఒక్క ముక్క కూడా అర్థం కాలేదు. బట్ సాకర్ కి ఎవల్యూషన్ కి మధ్య ఏం కనెక్షన్ ఉందని అడిగితే చదువు రానాలతో ఇదే ప్రాబ్లము, టాలెంట్ మీద నా పర్సనల్ థియరీ ఇదే అని చాలా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. బట్ మనకు జీనియస్ కి టాలెంటెడ్ పర్సన్ కి డిఫరెన్స్ అనేది అవసరం లేదు. ఎగ్జాంపుల్, నేను ఒక థియరీని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు జీనియస్ వచ్చి ఎగ్జాంపుల్ ఐన్స్టైన్ ని తీసుకోండి. తను గ్రావిటీని కనిపెట్టాడు. అయితే టాలెంటెడ్ పర్సన్ ని తీసుకుంటే ఈ గ్రావిటీని యూజ్ చేసుకొని ఇంకొకటి ఫైండ్ అవుట్ చేస్తాడు. వాళ్ళు సమ్వన్స్ డిస్కవరీ చేసిన దాన్ని యూజ్ చేసి ఇంకొక కొత్త విషయాన్ని తెలుసుకుంటాడు. అలా టాలెంటెడ్ పర్సన్స్ వచ్చి మెల్లగా జీనియస్ లెవెల్ కి ఎలా ఎవాల్వ్ అవుతారో అలాగే సాకర్ లో కూడా పర్సన్ ఎవాల్వ్ అవుతూ వస్తారు. ఇది ఈగో చెప్పిన టాలెంట్ మీద థియరీ, బట్ నేను తక్కువ చేసి నాకు అర్థమైంది చెప్పాను. ఇక ఈగో వచ్చి ఇక్కడ జీనియస్ లో వచ్చి తన ఫిజికల్ అబిలిటీస్ తో అలాగే వాళ్ళ ఇంక్రెడిబుల్ ప్లేయింగ్ స్టైల్ తో పాయింట్స్ ని స్కోర్ చేస్తే వాళ్ళ న్యూ ఫార్మేషన్ ని అండ్ టెక్నిక్స్ ని అనలైజ్ చేసి న్యూ కైండ్ ఆఫ్ లాజిక్స్ తో ఒక ప్లేయింగ్ స్టైల్ ని టాలెంటెడ్ ప్లేయర్స్ డెవలప్ చేస్తారు. అలా సాకర్ ఎవాల్వ్ అవుతుంది. నీ ఐస్ ని ఓపెన్ చేసేసాయి ప్రపంచం జూనియర్స్ లో చుట్టూ తిరగదు. జీనియస్ అండ్ టాలెంటెడ్ ప్లేయర్స్ ఇద్దరు స్టేజ్ ని షేర్ చేసుకుంటారు. నీలాంటి టాలెంటెడ్ ప్లేయర్ కి కూడా ప్రపంచంలో బెస్ట్ కావడానికి ఓన్ పాత్ ఉందని చెప్తాడు. ఇక మ్యాచ్ లో ఏసీ వచ్చి నేను జీనియస్ ప్లేయర్ ని బీట్ చేయలేనని అనుకోని నెగిటివ్ గా ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే సడన్ గా నేను ఎప్పుడు టాలెంటెడ్ ప్లేయర్ యొక్క ప్లేయింగ్ స్టైల్ ని అనలైజ్ చేసి ఎవాల్వ్ అవుతూ వచ్చాను. నేను సంథింగ్ జీరో నుంచి క్రియేట్ చేయడానికి నాకు ఒరిజినాలిటీ లేదు. నేను కూడా జీనియస్ నే, బట్ నేను సెకండ్ రేట్ టాలెంటెడ్ పర్సన్ ని. ప్రపంచం వచ్చి ఇంకో సూపర్ గోల్ కోసం వెయిట్ చేస్తూ ఉంది. కానీ నాలాంటి సెకండ్ రేట్ ప్లేయర్ కి వచ్చి ఎవరూ పాస్ చేయరు. నేనే బాల్ ని స్టీల్ చేయాలని అనుకుంటాడు. ఇక మ్యాచ్ లో మ్యాస్టర్స్ ఉండడానికి జస్ట్ 1 మినిట్ మాత్రమే ఉంది. ఇక ఏసీ వచ్చి సేమ్ కైజర్ కూడా నాలాగే టాలెంటెడ్ ప్లేయర్ అని తన ఎవాల్వ్ అయిన సిచ్యువేషన్స్ ని గుర్తు చేసుకుంటాడు. అప్పుడే ఈగో అనుకున్నది ఈసీఐకి కూడా అర్థమవుతుంది. టాలెంటెడ్ ప్లేయర్స్ అలాగే వరల్డ్ స్టైల్ ప్లేయర్స్ ఇద్దరు సేమ్. వరల్డ్ టైప్ ఈగో ఇష్యూ వచ్చి ప్రపంచం వాల్యూస్ ని అండ్ మీనింగ్ ని అండర్స్టాండ్ చేసుకొని చాలా ఈజీగా ఎవాల్వ్ అవుతారు. అలాగే టాలెంటెడ్ ప్లేయర్స్ వచ్చి వాళ్ళ అపోనెంట్స్ ని లాజిక్స్ తో ఫేస్ చేసి ఎవాల్వ్ అవుతారు. ఈ రెండు సేమ్ అయితే జీనియస్ ప్లేయర్స్ వచ్చి సేమ్ సెల్ఫ్ టైప్ ఈగో ఇష్యూ టైప్. వాళ్ళు వాల్యూస్ అండ్ రిలేషన్స్ ని అండర్స్టాండ్ చేసుకోవడం వల్ల జీనియస్ లని ప్రొడ్యూస్ చేస్తుంది. ప్రపంచం జీనియస్ ల చుట్టూ తిరగదు. జీనియస్ లో డిస్కవరీ చేస్తారు. వాళ్ళు కూడా టాలెంటెడ్ ప్లేయర్సే. వాళ్ళు ఒకరినొకరు అడ్మైర్ కంపీట్ చేసుకుంటూ ఫైట్ లో వాళ్ళ ఈగోస్ ని తెలుసుకొని బ్లూలాక్ లో ఉన్న ప్లేయర్స్ అందరూ అలానే ఎవాల్వ్ అయ్యారు. జీనియస్ అండ్ టాలెంటెడ్ ప్లేయర్స్ వచ్చి ఒక రిలేటివ్ రిలేషన్షిప్ లో సర్పాస్ అయ్యారు.
ఇప్పుడు నా హెడ్ చాలా క్లియర్ గా ఉంది. ముందు నేను ఒక జీనియస్ లాగా డిఫికల్ట్ మెథడ్స్ ని యూజ్ చేశాను. టాలెంటెడ్ అండ్ జీనియస్ ప్లేయర్స్ కి వచ్చి వాళ్ళ అబిలిటీస్ ని యూజ్ చేసుకోవడానికి డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. అందుకే నేను ఒక టాలెంటెడ్ ప్లేయర్ లాగా ఆలోచించాలి. సేమ్ కైజర్ ఎలా అయితే జీనియస్ లానే హోల్డ్ చేశాడో అలా నేను కూడా చేయాలి. కైజర్ ఈ మ్యాచ్ లో ఎఫెక్టివ్ గా ఆడడానికి నా మీద ఫిక్సేషన్ ని డ్రాప్ చేశాడు. ఆ మూమెంట్ లో అన్ని చేంజ్ అయిపోయాయి. నేను కూడా నా ఫిక్సేషన్ ని డ్రాప్ చేయాలి. రిన్కి నాకున్న రైవల్రీ ఫీలింగ్ ని, కైజర్ మీద ఉన్న హేట్ ని, నోవా మీద ఉన్న నాకున్న అడ్మిరేషన్ ని రిమూవ్ చేయాలి. ఇప్పుడు నాకున్న ఒకే ఒక గోల్ వచ్చి మ్యాచ్ ని విన్ అవ్వడము. నేను చెప్పింది నిజమే కదా, ఈసారి యోయిచ్ అని అనుకుంటాడు. ఇక లోకి దగ్గర బాల్ ఉంటుంది. అయితే నోవా అతన్ని బ్లాక్ చేస్తాడు. అప్పుడు లోకి వచ్చి రిన్కి పాస్ చేస్తాడు. ఇక ఎగరాసే తన టెక్నిక్ తో రిన్ని ఫౌల్ చేయాలని రెడీగా ఉంటాడు. బట్ రిన్ను వచ్చి ఈజీగా అతని నుంచి ఎస్కేప్ అయ్యి ముందుకు వెళ్తాడు. ఇక ముందర 2 డిఫెండర్స్ వచ్చి రిన్నిని బ్లాక్ చేస్తారు. అయినా కూడా వాళ్ళ నుంచి ఎస్కేప్ అవుతాడు. బట్ అప్పుడే ఈజీగా రిన్ దగ్గరికి వచ్చి తనని గోల్ ని స్కోర్ చేయనివ్వకుండా లెగ్ ని అడ్డంగా పెడతాడు. ఇంకో పక్క సైడ్ లో కైజర్ ఎయిర్ లోకి జంప్ చేసి గోల్ ని చేయనివ్వకుండా చేస్తాడు. అయినా కూడా రిన్ గోల్ కోసం షూట్ చేస్తాడు. బట్ కైజర్ వచ్చి ఆ షాట్ ని తన లెగ్ తో టచ్ చేస్తాడు. ఇక అందరూ అది గోల్ కాదని అనుకుంటే అప్పుడే బాల్ పోల్కి తగులుకొని గోల్ కి వెళ్తూ ఉంటుంది. ఇక అప్పుడే గగమారు జంప్ చేసి ఆ గోల్ ని స్టాప్ చేస్తాడు. అది చూసి ఆడియన్స్ అందరూ చాలా ఎక్సైట్ అయిపోతారు. అప్పుడు ఈ హియోరీ వచ్చి రిన్ని స్టాప్ చేయడానికి ఎంతవరకు ప్రిడిక్ట్ చేసావని అంటే, గగమారు సేవ్ తప్ప అన్ని నేను ప్రిడిక్ట్ చేశాను. నేను ముందులాగా రిన్ని స్టాప్ చేసి ఉంటే ఈజీగా గోల్ చేసేవాడు. అందుకే నేను తన షాట్ ని స్టాప్ చేశాను. నన్ను దాటుకొని వెళ్ళినా కూడా ఆ గోల్ ని స్టాప్ చేయడానికి కైజర్ ఉన్నాడు. నేను అనుకున్నట్టే సేమ్ అలానే స్టాప్ చేశాడని చెప్తే, ఇక్కడ నువ్వు ఒక పాన్ గా యాక్ట్ చేసి కైజర్ ని హీరో ఎలా చేసావా అని అంటే, ఇక్కడ నేను ఓడిపోతే నేను కనపడకుండా పోతాను. అలా కాకూడదని నా ఫోన్ ఫీలింగ్స్ ని రిమూవ్ చేశాను. నేను మ్యాచ్ విన్ అవ్వడం కోసము నా సోల్ ని అమ్మేసి ఒక న్యూ వే ని ఫైండ్ అవుట్ చేశానని చెప్తాడు. అది విని హియోరీ షాక్ అయిపోతాడు. అప్పుడే రిన్ వచ్చి ఒక గోల్ ని స్టాప్ చేసిన దానికి నువ్వు ఇంతలా సంతోషపడుతున్నావా, ఇవి ఇడియట్ అని అంటే, ఇక్కడ ఇడియట్ నేను కాదు, నువ్వు. ప్రపంచమంతా నీ సూపర్ గోల్ కోసము వెయిట్ చేస్తూ ఉంది. అలాగే ఒక న్యూ హీరో కోసము ప్రపంచమంతా వెయిట్ చేస్తుంది. బట్ దాన్ని నేను క్రష్ చేసేసాను. టాలెంటెడ్ ప్లేయర్స్ కూడా ఒక జీనియస్ ని బీట్ చేయగలనని ప్రూవ్ చేశాను. నా లైఫ్ లో ఇలాంటి హ్యాపీనెస్ ని ఎప్పుడు ఫీల్ అవ్వలేదని అంటాడు. ఇక 3 మినిట్స్ టైం అయిపోతుంది. లోకి వెళ్ళిపోయేటప్పుడు రిన్తో ఏం చాలా ఫన్ గా ఉంటుందని మ్యాచ్ లో జాయిన్ అయ్యాను. బట్ నువ్వు నా పాస్ ని తీసుకొని గోల్ చేయలేకపోవడం నేను నమ్మలేకపోతున్నాను. ఇలా అయితే జపాన్ టీమ్ లో బెస్ట్ స్ట్రైకర్ ని క్రియేట్ చేయడానికి ఇంకా 10,000 ఇయర్స్ పడుతుందని చెప్తాడు. అప్పుడే ఈసీ వచ్చి షటప్ లోకి, ఇక్కడ ఓడిపోయింది రిన్ కాదు నువ్వు. రిన్ గోల్ ని ఎక్కడ చేయాలో నువ్వు విజువలైజేషన్ చేసుకున్నావు. అయితే నేను అండ్ కైజర్ కలిసి ఆ గోల్ ని డిస్ట్రాయ్ చేశాము. నువ్వు ఓడిపోయాని ఒప్పుకొని ఇక్కడ నుంచి వెళ్ళిపోమని చెప్తాడు. అప్పుడు నోవా వచ్చి ఈసగి ఇక మాట్లాడడం స్టాప్ చేసే, ఈ మ్యాచ్ స్ట్రీమింగ్ అవుతూ ఉంది. నేను ఇమాజిన్ చేసుకున్న దానికన్నా ఇంకా బెటర్ గా ఆడావు. ఇక రెస్ట్ ఆఫ్ ది మ్యాచ్ నీదే అని చెప్తే, సెటప్ యూసిటీ మాస్టర్, నువ్వు కూడా సేమ్ లోకి లాగే కైజర్ అవాగ్నింగ్ కోసం నన్ను టైలాగా యూజ్ చేసుకున్నావు. నేను నిన్ను బిలీవ్ చేయలేను. నువ్వు అలానే టాప్ ప్లేస్ లో వెయిట్ చేస్తూ ఉండు. ఒక థియరీని క్రియేట్ చేసి నిన్ను కూడా సర్పాస్ చేస్తాను. నెక్స్ట్ వరల్డ్ కప్ వచ్చి నాదే అని చెప్పి నోవాని ఛాలెంజ్ చేస్తాడు. అప్పుడు నోవా వచ్చి దానికోసం వెయిట్ చేస్తూ ఉంటానని చెప్పి అక్కడ నుంచి బయటికి వెళ్ళిపోతారు. ఇక ఈసీ వాళ్ళ మాస్టర్ ని ఛాలెంజ్ చేయడం చూసి ఆడియన్స్ అండ్ ప్లేయర్స్ మైండ్ పోతుంది. ఇక ఈసీ వచ్చి మ్యాచ్ ని విన్ అవ్వడం కోసము నీ ప్రైడ్ ని అండ్ యూజ్లెస్ సెంటిమెంట్ ని వదిలేసి నా సోల్ ని అమ్మైనా ఈ మ్యాచ్ ని విన్ అవుతాను. నేను ఇక్కడ ఒక టూ లాగా యాక్ట్ చేస్తే రిన్ని బీట్ చేయగలనని కైజర్ దగ్గరికి వెళ్ళి నువ్వు నేను కలిసి ఈ నియోగస్ట్ లీగ్ ని ఫినిష్ చేద్దాం పట్టు అని అంటాడు. ఆ మాటలు విని కైజర్ షాక్ అయ్యి, నీ మైండ్ దొబ్బిందా, నువ్వు నన్ను డిఫీట్ చేయాలని అనుకుంటున్నావు కదా అని అంటే, ఇప్పుడు నా గోల్ వచ్చి అది కాదు. నేనేం చెప్తున్నానో నీకు బాగా తెలుసు. ఇలానే గేమ్ ఆడితే రిన్ని బీట్ చేయలేము. మనము ఒక గోల్ ని అపోనెంట్స్ కి ఇచ్చిన గేమ్ ఫినిష్ అయిపోతుంది. అలాగే రిన్ వచ్చి మన ఇమాజినేషన్ కి మించి గేమ్ ని ఆడితే రిన్ని స్టాప్ చేయలేము. రిన్ని స్టాప్ చేయాలంటే మనకున్న ఒకే ఒక దారి వచ్చి మన ఇద్దరి లాజిక్స్ ని కంబైన్ చేసి గేమ్ ని ఆడటము. ముందు రిన్ని గోల్ చేయనివ్వకుండా డిఫెన్స్ తో స్టాప్ చేద్దాము. అలాగే ఆఫెన్స్ ని క్రియేట్ చేసి జీనియస్ ప్లేయర్స్ ని కూడా డిఫీట్ చేయగలమని ప్రూవ్ చేద్దాము. అదే నా నీ రీజన్. ఇప్పుడు నా ఫీలింగ్స్ కన్నా నీతో కలిసి ప్రపంచానికి ప్రూవ్ చేయడమే నా గోల్. ఈ గేమ్ ని విన్ అవ్వడానికి నా ఎమోషన్స్ ని కూడా పక్కన పెట్టి ఈ వర్షంలో ఫుల్ గా మునిగిపోవాలని ఉందని చెప్తాడు. దానికి కైజర్ షాక్ అయ్యి ఈజీ యొక్క ట్రూ ఈగో ఏంటో అండర్స్టాండ్ అవుతుంది. ఇక కైజర్ ఈజీ ఆడాని యాక్సెప్ట్ చేసి అయితే లాస్ట్ గోల్ ని ఎవరు చేస్తారని అడుగుతాడు. అప్పుడు ఈజీ వచ్చి లక్ మీద డిపెండ్ అయి ఉంటుంది. మన గేమ్ ని మనం ఆడదాము. ఆ టైంకి ఎవరి దగ్గర అయితే బాల్ ఉంటుందో అతను లాస్ట్ గోల్ ని స్కోర్ చేస్తాడు. ఇప్పటి నుంచి మనం మన ఈగోని వదిలేసి
బెస్ట్ స్ట్రైకర్ అవ్వడానికి గేమ్ ఆడదాము. ఇలా ఆడితే టాలెంటెడ్ ప్లేయర్స్ వచ్చి జీనియస్ లని సర్పాస్ చేయొచ్చు అని చెప్తాడు. దానికి కైజర్ వచ్చి నీ గట్స్ ను చూస్తుంటే నాకు చాలా అసూయగా ఉందని ఈసీఏ ప్లాన్ ని యాక్సెప్ట్ చేస్తాడు. ఇక ఈసీఏ కైజర్ తో నిన్ను క్రష్ చేయాలని నాకు కూడా ఉంది, బట్ ఇది మన ఇద్దరి మధ్య ఒక కోల్డ్ కాంట్రాక్ట్ అని చెప్తే, అలాగే రినా అండ్ నోవాని కూడా నీకు సర్పాస్ చేయాలని ఉంది కదా, చూస్తుంటే మన గోల్స్ వచ్చి సిమిలర్ గా ఉన్నాయి. జీనియస్ ప్లేయర్స్ ని కూడా సర్పాస్ చేయడానికి మన ఇద్దరము డెవిల్ కాంట్రాక్ట్ ని ఫార్మేషన్ చేద్దామని కైజర్ కూడా చెప్తాడు. దానికి ఆడియన్స్ అందరూ చాలా ఎక్సైట్ అవుతారు. అప్పుడే లోకి నోవాతో ఈసీ యాటిట్యూడ్ ని ఫిక్స్ చేయమని చెప్తే అతను రాంగ్ గా ఏమీ మాట్లాడలేదు, మనమే అతని ఈగోని ఫోర్స్ చేసి ఓపెన్ చేసినట్టు ఉన్నాము. ఈ లీగ్ స్టార్ట్ చేయడానికి రీజన్ వచ్చి మనీ కోసం కాదు, ఇది ఈగో క్రియేట్ చేసిన ఎవల్యూషన్ కి క్రౌండ్. మనం అతన్ని గ్యాంబుల్లో పడిపోయామని చెప్తే ఇది నోటీస్ చేయడానికి నీకు ఇంత టైం పట్టిందా, యూ సోకాల్ జీనియస్. నాకు ఇక్కడ కావాల్సింది వరల్డ్స్ లోనే గ్రేటెస్ట్ ఈగో ఉన్న బెస్ట్ స్ట్రైకర్ కావాలి. వాళ్ళు ఈ ఇంటెన్స్ ఎన్విరాన్మెంట్ ని హ్యాండిల్ చేస్తారో లేదో అని ఒక గ్యాంబుల్ ని తీసుకున్నా. అయితే వాళ్ళు సర్వ్ అయ్యారు. ఈ ఎవల్యూషన్ తో వరల్డ్ ని చేంజ్ చేయగలనని ప్రూవ్ చేయండి అని చెప్తాడు. ఇక మ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఈ లాస్ట్ గోల్ ని వచ్చి కైజర్ అండ్ ఈసీఏలో ఎవరు స్కోర్ చేస్తారు, లేదా కైజర్ అండ్ ఈసీఏని విన్ బీట్ చేసి లాస్ట్ గోల్ ని స్కోర్ చేస్తాడా అని నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బై.